నమస్తే, వెల్కమ్ టు లియో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ఇదే కొనసాగుంటే ఏపీ ఈరోజు ఏం జరిగి ఉండేది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. దాన్నే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా అని పిలుచుకుంటుంటారు. మొత్తానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, దాని గురించి అందరికీ తెలిసిందే. నిజంగా ఒకవేళ వైసీపీ హయాం అనేది కొనసాగుండుంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొనసాగుండుంటే ఏపీ పరిస్థితి ఈరోజు ఏమై ఉండేది అంటే ఏం చెప్తారు? మదనపల్లిలో ఏం జరిగింది జగన్ గారు? మదనపల్లిలో స్వయాన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు వెళ్ళారు అక్కడ ఫిర్యాదులు తీసుకోవటానికి. ఒక జాతరకు వచ్చినట్టుగా వచ్చారు ల్యాండ్ గ్రాబ్కి గురైన బాధితులు. అంటే ఆయన ఏమనుకున్నారంటే, ఆయన దాదాపు ఒక 20 years సర్వీస్ ఉండి ఉండొచ్చు నేను నా అంచనా ప్రకారం. మహా ఉంటే ఒక 4-5 వస్తారు. అంతకుముందు ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఎవరో ఒకళ్ళిద్దరు రాజకీయ నాయకులు కొన్ని ప్రాంతాల్లో చేసేవాళ్ళు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు దీన్నే ఒక వృత్తిగా వ్యాపారంగా పెట్టుకుని జరిగింది ఏదైనా ఉంటే 2019 నుంచి 24 వరకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు. కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ, కొన్ని ప్రాంతాల్లో తక్కువ. అసలు నిజానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన నాయకులే ఆ తరహా వ్యక్తులు చేరారు. ఎందుకంటే ఒక అరాచకవాదాన్ని ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తనేది, ఈ పార్టీ ప్రోత్సహిస్తేనే వాళ్ళకి తెలుసు. మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి కనుక చీఫ్ మినిస్టర్ అయితే మనం ల్యాండ్ గ్రాబింగ్స్ లేకపోతే ఎటువంటి అరాచకాలైనా చేసేయచ్చు. తర్వాత ఇసుక దోపిడీ కానీ, గనుల దోపిడీ కానీ, మట్టి కానీ, నీళ్లు కానీ, ఇక ఏదైనా ఇది అది అని ఏం లేదు, ప్రభుత్వ భూములు కానీ అనే ఉద్దేశం మీద ఆ పార్టీలో చేరారు. 2014లో రాలేకపోయింది. అయినా కూడా వాళ్ళు ఆశ సావకుండా మళ్ళీ 2019లో అయినా మనం గెలుస్తామనే ఒక దీంతో బాగా భారీగా డబ్బు ఖర్చు పెడతానికి జగన్మోహన్ రెడ్డి గారు తను డబ్బు తీకిపోయినా కూడా వీళ్ళకి సొంత లాభం ఉంటుంది కాబట్టి ఎక్కడాళ్ళు అక్కడ బాగా డబ్బు గుప్పిచ్చేశారు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఒక్కసారి చీఫ్ మినిస్టర్ అయితే తన స్థాయిలో తను సంపాదించుకోవాల్సిన అంచనాలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ స్థాయిలోనేమో దిగువ స్థాయి వాళ్ళు దిగువ స్థాయి. ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఒక చీఫ్ మినిస్టర్ కొడుకుగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో అనే ఈ కొత్త ఫార్ములా ద్వారా నేను కొన్ని వేల కోట్లు సంపాదించాను. ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి అయితే ఇంకా తండ్రి సాటు బిడ్డ కాదు కదా, ఇక డైరెక్ట్ ఛానల్స్ వచ్చేస్తాయి అనే ఉద్దేశం మీద ఆయన ఉన్నాడు. సరే, అదృష్టవశాత్తు ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. దురదృష్టవశాత్తు ప్రజలకి జరగాల్సిన అన్యాయం జరిగింది, అది వేరే మాట. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, జగన్మోహన్ రెడ్డికి మాత్రం హేడే, ఇక ఫుల్ పండగ అన్నట్టు. ఆ 5 సంవత్సరాల పాటు ఎవడు ఏం చేసినా కూడా పట్టించుకోలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళ బంధువులు వాళ్ళంతా కూడా అక్కడ మదనపల్లిలో ప్రభుత్వ భూములు, ఎస్ఐండ్ భూములు, 22A భూములు, ఫారెస్ట్ భూములు, ప్రైవేట్ భూములు ఏది వదల్లా. తర్వాత దేవస్థానం భూములు కానీ, వక్ఫ్ బోర్డు భూములు కానీ, ఏది అవకాశం ఎక్కడ బలహీనుడు కనపడితే అక్కడ. కొంతమంది పోలీస్ మాజీ అధికారులు కూడా వీళ్ళ బాధితుల్లో ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత ఉద్యమ స్ఫూర్తితో వీళ్ళు ఎంత ఆకలితో దాన్ని ఏమంటాం మనం, భక్షించడం ఆక్రమించేశారు. దాని మీద వాళ్ళు ఈ రికార్డులు దొరుకుతాయి. అప్పుడు 2024లో ఈ ప్రభుత్వం పడిపోద్దని వాళ్ళు ఊహించలా. ఈ రికార్డులన్నీ కూడాను ఈ రెవెన్యూ ఆఫీసుల్లో దొరుకుతాయి అనే ఉద్దేశం మీద దాదాపు 60,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఇట్లాంటి భూ ఆక్రమణకు సంబంధించిన భూ రికార్డులను తగలబెట్టడం కోసం 2 మాజీ ఆర్డీఓలు వాళ్ళు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా కూడా, ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఈ కేసులో, ఒక జూనియర్ అసిస్టెంటు, తర్వాత తుకారాం అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ, అలాగే ఇంకో మాధవరెడ్డి ఎవరో అతను ఫ్రెండు, వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి ఆ రికార్డ్ రూమ్లో ముందుగానే ఇంజిన్ ఆయిల్ కూడా స్టాక్ పెట్టారు. ఏంటంటే ఆ ఫైర్ యాక్సిడెంట్ చేసినప్పుడు మళ్ళీ ఏమన్నా గబాలను ఆరిపోతుందేమో, మళ్ళీ కొంత రికార్డు మిగులుతుందేమో, నిలబడి కాలిపోవాలి, అసలు ఏమాత్రం ఇంత కూడా మిగలకూడదు, అంత ప్లాన్ చేసి తగలబెట్టేశారు. అది గవర్నమెంట్ కూడా, కొత్తగా వచ్చిన కూటమి గవర్నమెంట్ షాక్ తింది. ఒక రికార్డు అక్కడ అప్పటికే భూ ఆక్రమణలు జరిగిన ఫిర్యాదులు వచ్చినాయి. అది చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లానే కదా, పాత ఉమ్మడి జిల్లా.
అయితే వెంటనే దీన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం డీజీపీ గారిని, రెవెన్యూ సెక్రటరీని, తర్వాత ఈ ఎలక్ట్రికల్కి సంబంధించిన నిపుణుల్ని అసలు షార్ట్ సర్క్యూట్ మూలాన జరిగిందా ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అని పోలీస్ అధికారులను పంపించారు. పంపితే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది షార్ట్ సర్క్యూట్ జరగలేదు, అసలు వైరింగ్ అని అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయని తిరుపతి నుంచి కూడా నిపుణులు వెళ్ళారు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన నిపుణులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యాంగిల్ అయితే రూల్డ్ అవుట్. తర్వాత అక్కడ ఫొరెన్సిక్ వాళ్ళు టెస్టులు పోలీసులు చూసినప్పుడు ఇంజిన్ ఆయిల్ ఆనవాళ్ళు కూడా కనపడినాయి, అక్కడ స్టాక్ పెట్టారని. ఎంక్వైరీ చేసిన మీదట పెట్టిన మాట కరెక్టే. తర్వాత ఇద్దరు ఆర్డీఓలు కూడా అక్కడే ఉన్నారు మదనపల్లిలోనే అది జరిగిన రోజు. వాళ్ళకేం పని లేదు. అప్పటికి ఒక వేరే ఐఏఎస్ ఆఫీసర్ని సబ్ కలెక్టర్గా నియమించారు, మురళి అని ఇంకొక ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరి పాత్ర ఉంది. తర్వాత గౌతమ్ రాజ్ అనే ఒక జూనియర్ అసిస్టెంట్ ఎవరో ఉన్నాడు, ప్రదీప్ రాజు, అతను పాత్ర తేలింది. అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే వీళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ ఏ స్థాయిలో చేశారనే దానికి అప్పటికి 1982 ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉంది, అది ఇంకా గట్టిదే. అయితే మీరు అడిగిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే ఇది డైల్యూట్ చేశారు. అంటే ప్రైవేట్ ఆస్తులు కూడా ప్రభుత్వ అధికారుల దయాదాక్షిణ్యం మీద నిర్ణయిస్తారనమాట. ఇప్పుడు సపోజ్ ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ని పెడతారు, ఎవరి భూమి ఎవరు నిర్ణయించేది అతను నిర్ణయించిన తర్వాత మీరు అతని దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేయడానికో, ఆయన పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేయడానికో మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపితే కూడా అక్కడ పనిచేయదు. మీరు కేవలం వెళ్ళాల్సింది హైకోర్టుకి మాత్రమే. అంటే నెక్స్ట్ స్టెప్ హైకోర్టు, అంటే జిల్లా కోర్టులు ఇవి కూడా ఏం నెక్స్ట్ హైకోర్టుకి వెళ్ళాలి. అతను దయాదాక్షిణ్యం మీద ఇప్పుడు అతను ఒక దుర్బుద్ధితో ఈ ప్రభుత్వాలు నియమించి ప్రజల్ని వాళ్ళ సొంత భూముల్లో నుంచి బయటికి గెంటేయటానికి అటువంటి అవకాశం ఉపయోగించుకున్నప్పుడు ఇక ఆ వ్యక్తులకి మిగిలేది హైకోర్టు. హైకోర్టులో లాయర్లను పెట్టుకుని వాదించడం, ఆ తర్వాత ఆ కేసులు ఎప్పటికి తెములుతాయి అనేది మనకు తెలుసు, తరాలు పడుతుంది. అప్పటి వరకు కూడా ఆ భూమిలోకి ఒక బీదవాడు, ఒక మధ్యతరగతి వాడు వెళ్ళగలుగుతాడా? తర్వాత అంతెందుకండి, ఇప్పుడు కొడాలి నాని లాంటి వ్యక్తులు కానీ, వైజాగ్లో విజయసాయి రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ప్రైవేటు ఇళ్ల స్థలాలు కూడా భారీ ఎత్తున ఆక్రమించారు. అసలు అతను కొడాలి నాని అయితే మధ్యతరగతి వాళ్ళు వేసుకున్న ఒక లేఅవుట్ని పూర్తిగా ఆక్రమించేసుకుని తను రేకులు పెట్టేసి తను ప్రైవేట్ లా అక్కడ కీలో పెట్టేశాడు. ఇంతలోకి ఎలక్షన్ వచ్చి ఓడిపోబట్టి అప్పుడు ఈ ఇంటి ప్లాట్ ఓనర్లంతా ఏకమయ్యి జేసీబీలు తీసుకెళ్ళి ఆ రేకులన్నీ పగలగొట్టి ఎవరి ప్లాట్లని వాళ్ళు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి గారు అమ్మాయి భీమిల్లో బీచ్కి అలలు వచ్చి తాకేటంత దగ్గర రాక కూడా బేస్మెంట్ కట్టేసిందంటే అంత సముద్రం వరకు ఎక్కడన్నా ప్రైవేట్ ల్యాండ్ ఉంటుందండి. ఆమెదో ఒక హోటల్ కట్టాలన్న దీంతో దురుద్దేశంతో కడితే కూడా వాళ్ళు వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కిందకు వస్తుంది భీమిలి. ఇవన్నీ దాదాపు ఒక 30-40 కిలోమీటర్స్ ఏరియా రేంజ్. వాళ్ళు వెళ్ళి పగలగొట్టి అప్పుడు హైకోర్టుకు కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తే అసలు ఆ డెబ్రిస్ శిథిలాలు కూడా ఆ అమ్మాయి ఖర్చులతో ఎత్తించమని కూడా వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. తర్వాత చాలా తప్పు పట్టారు, సముద్రం అంచు వరకు కూడా వెళ్ళి ఆక్రమించుతున్నారంటే ఏ విధంగా జరుగుతుందని. తర్వాత అప్పుడు దేవాదాయ శాఖలో సహాయక కార్యదర్శి శాంతి అని ఉంది, ఎండోమెంట్. ఆమె కూడా ప్రేమ సమాజానికి సంబంధించిన భూములు ఇక్కడ పెద్ద ఎత్తున గలాబా జరుగుతుంటే నేను ఆయన విజయసాయి రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తామంటే వీటి సంగతి చూసుకోండి అని విజయసాయి రెడ్డి గారు కూడా ఒక ప్రత్యేకంగా ఒక లాయర్నే పెట్టుకున్నాడు. ఈ భూ కబ్జాల్లో ఉండే లొసుకుల్ని అడ్డం పెట్టుకుని ఎట్లా చేయాలనేది. వీళ్ళిద్దరూ ఆ శాంతికి సంబంధించిన వేరే ఒక ప్రైవేట్ ఇష్యూలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అది ఇక్కడ మనకు అసందర్భం. అయితే వీళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వ్యక్తి సామంతరాజులాగా తయారైపోయారు. దీనికి తోడు 1982 భూ కబ్జాల చట్టం కూడా అడ్డంగా ఉందని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక బలహీనమైన చట్టాన్ని, ప్రజలకి ఇబ్బందికరమైన చట్టాన్ని తేవాలని కూడా చూసినప్పుడు ప్రజల్లో చాలా ఆందోళన వచ్చేసింది. నిజంగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి అనేక కారణాల్లో అది కూడా ఒక ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటికే ప్రజలు భూ ఆక్రమణలో బారిన పడ్డారు. అనేక నాయకులు ఆక్రమించినప్పుడు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోవాలా. అంతెందుకండి, ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారి మీదే ఈ సోషల్ మీడియాలో రకరకాల అసభ్య పోస్టింగ్లు పెడితే ఆమె ఆంధ్రప్రదేశ్లో కానీ కడప జిల్లాలో కానీ ఎక్కడన్నా ఒక్కసాట పోలీసు కంప్లైంట్ ఇవ్వగలిగిందా? పోలీసులు తీసుకున్నారా? అట్లాగే నాయకుల మీద వెళ్ళినప్పుడు ఎవరు
తీసుకుంటారు పోలీసులు. కాబట్టి ఈ భూ కబ్జాలు అనేది నిరాటంకంగా జరిగినాయి. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించారు. గత ఎన్నికల్లో ఆయన చాలా గట్టి హామీ ఇచ్చారు. భూ కబ్జాలు జరుగుతున్నాయి, తీవ్రంగా జరుగుతున్నాయి, ప్రజలు బాధపడుతున్నారు, మేము అది గమనిస్తున్నాము. కూటమి ప్రభుత్వం కనుక వస్తే మేము చేసే మొట్టమొదటి పనుల్లో భూ ఆక్రమణని నివారించడానికి మేము ఒక గట్టి చట్టం పెడతాము అని చెప్పి మొన్న ఈ 6 రోజుల క్రితం రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు కూడా శాసనసభలో మేము హామీ ఇచ్చిన మేరకి ఈ చట్టాన్ని మేము ప్రవేశపెడుతున్నాము. ఈ చట్టం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పేదలకు సంబంధించిన ఆస్తులు కానీ, తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఆస్తులు కానీ, తర్వాత మతపరమైన సంస్థల దేవాదాయ శాఖకు కానీ, వక్ఫ్ బోర్డులకు సంబంధించిన ఆస్తులు కానీ, ఇంకా ఇతరత్ర ఏదైనా ప్రైవేటు అసైన్డ్ భూమ్స్ కానీ, 22A ల్యాండ్స్ కానీ, ఏ తరహా భూమి అయినా సరే వాళ్ళకి ఆ యజమానులకి పూర్తి హక్కులు కల్పించే విధంగా, రక్షణ కల్పించేటందుకు సమగ్రమైన చట్టాన్ని తీసుకొస్తున్నాము. ఎప్పుడూ లేని విధంగా భూ ఆక్రమణగా చేసే వాళ్ళకి కనీసం 10 నుంచి 14 సంవత్సరాల పాటు జైలు శిక్ష, అంటే ఆల్మోస్ట్ హత్యా నేరానికి ఈక్వల్గా చేశారు. యావజ్జీవ కారాగారానికి దగ్గరికి చేశారు. అట్లా అంత తర్వాత ఇక్కడ ఎటువంటి ఫిర్యాదు వచ్చినా కూడా ఏ పోలీస్ స్టేషన్లో అయినా తీసుకోవాల్సిందే. రెండోది డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారి కానీ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ స్థాయి అధికారి కానీ ఆ ఫిర్యాదులో విచారణ అధికారిగా ఉండాలి. తర్వాత కింద స్థాయి అధికారులుగా అయితే వాళ్ళు కుమ్మక్కయ్యే అవకాశం ఉంది భూ కబ్జాదారులతో. అందులో భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటే ఎంతో కొంత వాళ్ళకి రాజకీయ పలుకుబడో, కండబలమో, ధనబలమో, పలుకుబడో ఉంటుంది. అలాంటి వాళ్ళే చేస్తారు. మామూలు వాడు చేయడు కదండి. ఒక మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ భూమితో ఆడు తృప్తి పడతాడు కానీ ఇతరుల భూములు ఆక్రమించుకోవాలనుకోడు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు చేసింది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక స్థాయి గల నాయకులు, లేదంటేనేమో మాజీ మంత్రులు వీళ్ళు భారీ ఎత్తున ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కొన్ని వందల వేల ఎకరాలు కూడా రకరకాల భూముల్ని, అటవీ భూములు కూడా ఆక్రమించాడనే ఫిర్యాదు ఇప్పుడు కాదు, గత 30 ఏళ్ళ నుంచి ఉంది. ఇప్పుడు కనీసం ఇట్లాంటి చట్టం చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇంకా స్ట్రిక్ట్గా అవన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబర్లు, మరీ ముఖ్యంగా పీలేరు నియోజకవర్గంలో పీలేరుకు చుట్టుపక్కలటువంటి అడవి భూముల మీద విచారణ చేస్తే ఖచ్చితంగా దొరుకుతారు. తర్వాత వీళ్ళు ఏపీఐడిసికి సంబంధించిన భూములు తిరుపతిలో కూడా ఆక్రమించినట్టు కూడా ఫిర్యాదులు వచ్చినాయి. కొన్నిసార్లు ఎట్లా ఉందంటే పరిస్థితి, వీళ్ళ మీద ఎవ్వరు కూడా ఎక్కడ ఫిర్యాదు చేయలేరు. అట్లా అని వాళ్ళ సొంత ఆస్తులు పోగొట్టుకుని జీవనం కూడా సాగించలేక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు కూడా అనేకం చూసాం. అందువల్ల ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 2024 ఇప్పుడు సత్యప్రసాద్ గారు పెట్టిన ఈ భూ ఆక్రమణ నిరోధ చట్టంలో భూమి విలువకు సంబంధించినంత పెనాల్టీ కూడా ఈ భూ కబ్జాదారుల మీద వేయటానికి అవకాశం చిక్కింది. సపోజ్ ఒక ఎకరం 50 లక్షల భూమి ఆక్రమించారనుకోండి, దానికి సమానమైన పెనాల్టీ కూడా కట్టాలి వాళ్ళు. అప్పుడు తెలిసి వస్తుంది. ఇప్పుడు ఆక్రమించుకోవడానికి మెయ్యిపోయి చిక్కుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు 50 లక్షల భూమిని ఆక్రమించడానికి వెళ్ళి 50 లక్షల జరిమానా కడితే వాడికి కూడా షాక్ తగులుతుంది కదండి. ఖచ్చితంగా జరుగుతుందా? ఇది కొత్త అంశం అనమాట. అసలు ప్రివెన్షన్ అంటే అటువంటి నేరం చేయాలంటే భయపడేటట్టుగా చేసే చట్టం ఇది 2024. దీని మూలన ప్రజలకు ఒక ధైర్యం కూడా వస్తుంది. ఏంటంటే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళైనా ముందు కంప్లైంట్ చేయొచ్చు, తర్వాత వెంటనే విచారణ కూడా చేపడతారు, తర్వాత పోలీసులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, తర్వాత శిక్ష కూడా బాగా పెంచారు. గతంలో ఇప్పుడు కూడా భూ కబ్జా చట్టాలు ఉన్నా కూడా ఎప్పుడు అవి రుజువయ్యి కానీ శిక్ష పడిన సందర్భాలు బహు తక్కువ. దాని మూలన ఏమనుకుంటున్నారంటే కరెంట్ లేని వైర్ను పట్టుకుంటే షాక్ కొట్టదు కదండి, ఇదేముందిలే బట్టలు ఆరేసి వైరే అన్నంతగా వెళ్తున్నారు. కానీ ఇప్పుడు పెట్టిన 2024 చట్టం ఎలాంటిదంటే, విద్యుత్ ప్రవహిస్తున్న హై వోల్టేజ్ వైరు ఒకవేళ వాడు పట్టుకున్నాడు అనుకోండి, వాడు మిగలడేక కేవలం గుప్పిడు బూడిదే. దగ్గరికి వెళ్ళినా సరే మిగలదు, దగ్గరికి వెళ్ళినా లాగేస్తుంది. అట్లా అటెంప్ట్ చేసి దగ్గరికి వెళ్ళి టచ్ చేద్దామన్నా కూడా మీరు అన్నట్టు లాగేస్తుంది. అంత పవర్ఫుల్ చట్టాలు పెట్టారు. నిజంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో అది అమలు చేస్తుంది. ఇది ప్రజలకి పెద్ద శ్రీరామ రక్ష అండి. ఇక ఎవడో ఎంత పెద్దాడు వచ్చినా, ఎంత పొలిటికల్ లీడర్ వచ్చినా, వాడు ఎంత తీర్మా కానైనా ఎవడ ఏం చేయలేడు అనే ఒక ధైర్యం, డబ్బుండాడు కావచ్చు, పలుకుబడి ఉండొచ్చు, మన జోలికి వచ్చాడంటే వాడు కూడా మాడి మసి అవుతాడనే ఒక ధైర్యం.
అది సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది దాన్ని కనుక రద్దు చేయాలి. వచ్చుంటే కనుక మీరు అన్నట్టు ప్రజలకి ఇక్కడ ఈ రాష్ట్రంలో భూములు వదిలిపెట్టేసుకుని ఇతర రాష్ట్రాలకు బతుకు తెరుగు కూడా పోయేవాళ్ళు. సో ఇది ఒక పెద్ద పండగ వాతావరణంలానే కనిపిస్తుంది. 5 నెలలుగా నిజంగా ప్రజల్లో ఒక ఏమంటారు, ఒక ధైర్యం అయితే వచ్చేది. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. Please subscribe to Leo News for more videos.